పోలవరం నియోజకవర్గం కోసం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా మరి చర్చ జరుగుతుంది. పోలవరం నియోజకవర్గం అంటే పోలవరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కానీ ఈరోజు పోలవరం నియోజకవర్గం అంటే అవినీతికి అరాచకానికి చిరునామాగా మారింది. ఎందుకంటే ఇద్దరు కూటమి అగ్రనాయకులు ఫోన్ సంభాషణ జరగడం, ఆ ఫోన్ సంభాషణలో ప్రస్తుత ఎమ్మెల్యే చిరి బాలరాజు 100 కోట్లు సంపాదించారని ఇరువురు నాయకులు మాట్లాడడం ఈరోజు సంచలనాన్ని సృష్టిస్తుంది. ఈ ఆరోపణల మీద చిరి బాలరాజు మాట్లాడకుండా తనపై వచ్చిన ఆరోపణల్ని నుండి తప్పించుకోవడానికి ఈరోజు అకస్తో ఈరోజు నా మీద కూడా చిరి బాలరాజు ఆరోపణలు చేస్తున్నాడు. ఈరోజు వారి కూటమి నాయకులే ఫోన్ సంభాషణలో మరి ఆయన యొక్క 100 కోట్ల విషయాన్ని బట్టబయలు చేశారు. ఆ కూటమి నాయకుల్ని మరి అడిగే దమ్ము ధైర్యం లేదో ఏంటో కానీ తెల్లం బాలరాజు మీద పడ్డాడు ఆయన. తెల్లం బాలరాజు బండారం బయట పెట్టడానికి నువ్వేం బండారం బయట పెట్టక్కర్లేదు. నా బండారం అంతా కూడా ఈ పోలవరం నియోజక ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఒకసారి కాదు 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేసిన ప్రజలు. నా కుటుంబం 40 సంవత్సరాల రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న కుటుంబం నాది. నా తండ్రి కీర్తిశేషులు తెల్లం చిన్నరెడ్డి గారు వార్డు మెంబర్గా ఇక్కడ పనిచేశాడు, ఉప సర్పంచ్గా పనిచేశాడు, సర్పంచ్గా పనిచేశాడు, ఎంపీపీగా పనిచేశాడు, జడ్పీటీసీగా పనిచేశాడు. 1989లో ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు. ఆయన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చింది. దివంగత నేత రాజశేఖర్ గారి యొక్క స్ఫూర్తితో ప్రోత్సాహంతో నేను మొదటిసారి 2024లో ఎమ్మెల్యే అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రజా జీవితంలోనే ఉన్నాను. నా స్థితి, నా పరిస్థితి ఈ పోలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తెలుసు. నేను ఎలాంటి ఉండి, నా వ్యక్తిత్వం ఏంటి, నేను ఏ విధంగా ఉన్నా అనేది కూడా తెలుసు. అందుకనే ప్రజలు కూడా నాకు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చుకుంటూ వచ్చారు. అంత దమ్మున్నాం కాబట్టి నేను ఉప ఎన్నికకి వెళ్ళినా కానీ నన్ను ప్రజలు ఆదరించారు. ఈరోజు చిరి బాలరాజు గారు ఎమ్మెల్యే గారు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన సూటిగా నేను అడుగుతున్నా, నీ మీద ఆరోపణలు వేసింది మీ కూటమి నాయకులు, మీ ఆగ్ర నాయకులు, మీ కూటమి నాయకులు. వాళ్ళిద్దరు సంభాషణలో జరిగితే వాళ్ళని నిలదీయకుండా, వాళ్ళని ప్రశ్నించకుండా, వాళ్ళ మీద నువ్వు ఏడవకుండా ఈరోజు నా మీద ఎందుకు ఏడుస్తున్నావు? మధ్యలో నేనేం చేశాను? మధ్యలో నాకేం సంబంధం? పిచ్చి పిచ్చిగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, కొంతలేని మాటలు మాట్లాడుతున్నాడు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాధ్యతతో మాట్లాడాలి. బాధ్యత రహితంగా ఈరోజు మాట్లాడుతున్నా. నీకు నిజంగా దొంగ ధైర్యం ఉంటే ఎవరైతే ఫోన్ సంభాషణలో మాట్లాడారో ఆ నాయకుల పైన నువ్వు న్యాయస్థానానికి వెళ్ళు, న్యాయస్థానంలో బోన్లో నిలబెట్టు, అంతేగాని నన్ను ఎందుకు నిలబెడతావు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.